ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ శ్రీరామ జయ జయ రామ రామాయ నమః రామ దత్తాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గున్నా శర్మ. ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా కంటెంట్ అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా మనం అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా రెండో వారం ఫలితాలంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మీనరాశిలో అంతా కూడా అంగారకుడు, శనీశ్వరుడు మరియు బుధుడు యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ వారం మధ్యలో మనకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క 14వ తారీఖు తర్వాత అంతా కూడా మేషరాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది. ఉచ్చస్థానంలో మార్పు జరగడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఈ మాసంలోనే ప్రధానంగా చూసుకుంటే తన సొంత రాశి అయిన వృషరాశికి అంతా కూడా మారడం జరుగుతుంది. తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే చంద్రుడు అంతా కూడా ఈ రకంగా మారడం వల్ల గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి గురుకటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి కేంద్రంగా అంతా కూడా చూసుకుని మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి మెరుగుపడడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి, ఏ గ్రహానికంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేషాది ద్వాదశ రాశి వాళ్ళకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. నేను చెప్పే పరిష్కారం అంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున గోచార చక్రాన్ని మరియు ఈ యొక్క జన్మజాతకాన్ని రెండు అన్వయం చేసుకొని చూసుకోవాలి. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అదృష్ట లక్ష్మి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకుంటూనే గోచారీత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా ఆచరిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః. వృషభ రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా ఈ వారంలో ఎటువంటి అదృష్టం కలిసి వస్తుంది. ఈ గ్రహాలకంతా కూడా జపాలు దానాలు ఆచరించుకోవాలి. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా వృషభ రాశి జాతకులకంతా కూడా ఈ వారం మధ్యలో అంతా కూడా శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది. కావున శుక్రుడికి, అంగారకుడికి, శనీశ్వరుడికి దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. పెద్దల యొక్క సహాయ సహకారం తీసుకోవడం వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. స్థాన చలనం కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని ఆరాధన చేసుకోవడం, మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా తామర పూలతో కానీ, మల్లెపూలతో కానీ, తులసి దళాలతో కానీ అర్చించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభిస్తూ ఉంటారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కావున పుణ్య కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేసుకుంటే తద్వారా మీకంతా కూడా జాతకరీత్యం ఉన్న కర్మదోష నివారణ అవుతుంది. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకు అన్నదానం చేయడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. గోమాత సేవ చేయడం వల్ల కూడా మీకు అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాతకి 11 ప్రదక్షిణాలు చేయడం, గోమాతకి ప్రీతికరంగా అరటి పండ్లని మరియు శనగలు మరియు ఉలవలు, బొబ్బర్లన్నీ కూడా నానబెట్టినవి ఈ యొక్క పచ్చికంతా కూడా గోమాతకంతా కూడా తరచుగా నివేదన చేయడం వల్ల, మీ చేత్తో పెట్టడం వల్ల గోమాత అనుగ్రహం వల్ల సకల దేవతా స్వరూపంగా, కామధేను స్వరూపంగా ఉంటుంది. కావున గోమాతకి ఎవరైతే నిత్యం అర్చన చేస్తూ ఉంటారో, గోమాత పూజ చేసుకుంటూ ఉంటారో సకల దోషాలు నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకి 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. తద్వారా మీకంతా కూడా లాభాలంతా కూడా గణించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే స్పెక్యులేషన్ రంగంలో వాళ్ళు కానీ, ఐటీ రంగంలో వాళ్ళు కానీ
క్లాత్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, టెక్స్టైల్ బిజినెస్ చేసేవాళ్ళైనా కానీ మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా లక్ష్మీ కటాక్షం కలగడానికి మహాలక్ష్మీదేవి సహస్రనామ కవచాన్నంతా కూడా పారాయణం చేసుకోవడం, మహాలక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు చదువుకోవడం, కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వింటూ ఉండడం మాత్రం చేతనే మహాలక్ష్మీదేవి యొక్క కవచాన్ని వింటూ ఉండండి. తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది, లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి యొక్క ఆవిర్భావ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది. మహాలక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం ఏ రకంగా జరిగింది, క్షీరసాగర మంత్రం ఏ రకంగా జరిగింది, ఈ ఘట్టానంతా కూడా మననం చేసుకుని ఒక ప్రవచనంలాగా వింటూ ఉండడం మాత్రం చేత మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అంగారకుడు శనీశ్వరుడు కలయికంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తుంది కావున ఈ యొక్క తద్దోష నివారణ అంతా కూడా మీరు ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల, స్కందోత్పత్తి అనే చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో ఉంది కావున ప్రతి ఒక్కరు మీరంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాలకు అభిషేకం చేయడం, అదొకటే కాకుండా కులదేవత ఆరాధన అర్చించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే గనక గోమాత సేవ చేయడం, గోశాలలో మీరంతా కూడా తరచుగా గోమాత సేవ చేయడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఇక్కడ చూసుకుంటే జమ్మి చెట్టు ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో, అంటే శమీ వృక్షం అనే వృక్షం ఉంటుంది దేవాలయ ప్రాంగణంలో, జమ్మి చెట్టునంతా కూడా అర్చించడం వల్ల కూడా ఇక్కడ ఏలినాటి శని ప్రభావంలో ఉండే రాశులు కానీ, శని బాధలతో పీడిస్తున్న రాశులైనా కానీ, శని భగవానుడు ప్రీతికరంగా దోష నివారణార్థం అంతా కూడా జమ్మి చెట్టును అర్చించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. రుణ బాధల నుంచి బయటపడతారు. అపముచ్చు దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. జమ్మి చెట్టు దగ్గర ఆవునేత దీపారాధన చేయడం, అక్కడ బెల్లాన్ని నివేదన చేయడం, ప్రధానంగా చూసుకుంటే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల, జమ్మి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు దేవాలయ ప్రాంగణంలో ప్రతి వారంలో ఎప్పుడైనా కానీ మీరు జమ్మి చెట్టునంతా కూడా నాటడం, దాన్ని సంరక్షించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మొక్కనంతా కూడా నాటిన తర్వాత దాన్ని సంరక్షించాలి, దాన్ని పెంచాలి. కనీసం అది పెరిగేదాకా దానికి జలాన్ని సమర్పిస్తుండడం. దేవాలయ ప్రాంగణం అనేది మీకు ఇంటి దగ్గరలో ఉండే దేవాలయం అయితే ఇంకా మంచిది. మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించడం వల్ల ఆ జమ్మి చెట్టుని ఎవరైతే పూజిస్తూ ఉంటారో ఆ ఫలితం కూడా మీకు వస్తుంది. అక్కడమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో జమ్మి చెట్టునంతా కూడా నాటడానికి ప్రయత్నం చేయండి. తద్వారా శ్రమిక వృక్షం అంతా కూడా సకల పాపాన్నంతా కూడా నివారణ చేసే వృక్షరాజంగా ఉంటుంది కావున, దేవతా వృక్షంగా ఉంటుంది కావున ఆ వృక్షరాజం అనుగ్రహం వల్ల మీకంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి ఒక జమ్మి చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. పక్షులకి ఆహారం సమర్పించండి, గోమాత సేవ చేయండి. తద్వారా అదృష్టయోగం కలిసి వస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో అంతా కూడా అదృష్టయోగం కలగాలని చెప్పేసి మీకంతా కూడా ఆశీర్వాదం చేయడం జరుగుతుంది. జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ నమః.